ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి 48 గంటలైంది. అయినా కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ నివ్వురుగప్పిన నిప్పులా ఉన్నాయి. పోలింగ్ రోజు గొడవలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు హై టెన్షన్ వాతావరణమే నెలకొంది. చాలా ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. కొన్ని ఏరియాలో అయితే రాడ్లు, చైన్లు, వేట కొడవలు వెంటబెట్టుకొని మరీ ప్రత్యర్థుల కోసం గాలించారు. వైసీపీ నాయకుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని సూచనతో పల్నాడు జిల్లాలో మాచర్ల, నర్సరావుపేట, గురజాల నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి నేతలున్నారు. అంతేకాదు ఆయా పట్టణాల్లోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పాటు దుకాణాలు మూసివేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్మికూడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దుకాణాలు మూసివేశారు వ్యాపారులు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను అధికారులు రంగంలోకి దించారు. అటు అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ 144 సెక్షన్ అమలవుతుంది. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిలను వేర్వేరు ప్రాంతాలకు తరలించారు పోలీసులు. ఇరువురు నేతల ఇళ్ల వద్ద బందోబస్తు పెంచారు.